హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకి నోరూరించే తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ఏమాత్రం శ్రమ లేకుండా ఈ తలకాయ కూరని చాలా ఈజీగా కుక్కర్లో చేసి చూపిస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ఒక పెద్ద సైజు ఆనియన్ ని కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ ని వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈలోగా అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా శుభ్రం చేసిన తలకాయ కూర ముక్కల్ని వేసుకోవాలి. అన్ని బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రెండు స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ మీట్ మసాలా లేదా గరం మసాలా అయినా వేసుకోవచ్చు. కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. కుక్కర్లో మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గ్రేవీ కొద్దిగా థిక్గా వస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.